శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పాత బట్టలని ఎవరికైనా దానం ఇవ్వాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి సమాధానాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అయితే చాలా మంది బ్రాండెడ్ వస్త్రాలను వాడుతూ ఉంటారు. వాటిని పడేయడానికి మనసు ఒప్పదు. ఎవరికైనా ఇద్దామా అంటే కొంతమంది అట్లా ఇవ్వద్దు అని కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇవ్వాలా వద్దా అనే దానికి సమాధానం తెలుసుకుందాము. అయితే మన పాత బట్టలని ఇవ్వచ్చు, కానీ ఇవ్వడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. చాలామంది అనుమానం ఏంటి అంటే, మనం ఎవరికైనా మన వస్త్రాలను ఇచ్చినప్పుడు తంత్ర మంత్ర ప్రయోగాలు అనేవి మన వస్త్రాల ద్వారా కానీ, వెంట్రుకల ద్వారా కానీ, గోర్ల ద్వారా కానీ జరుగుతూ ఉంటాయి. అయితే మనము బట్టలని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అన్నప్పుడు మన చెమటతో తడిసిపోయిన లేదా ఏదైనా రక్తం మరకలు కానీ, మన యొక్క శరీరానికి సంబంధించిన ఏవైనా వెంట్రుకలు కానీ ఆ వస్త్రాలపైన ఉన్నప్పుడు ఆ వస్త్రాలను అలాగే వారికి ఇచ్చేసామంటే మన మీద ఏవైనా ప్రయోగాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మన దగ్గర లేదు, అవతలి వారికన్నా పనికొస్తాయి ఆ వస్త్రాలు అనుకున్నప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ఏంటి అంటే, ఆ బట్టలని కొంచెం నీట్గా ఉతికి లేదా మీకు ఇంకొంచెం ఏదైనా ఉంటే డ్రై క్లీన్ లాంటివి చేసి అప్పుడు వేరే వాళ్ళకి మనం ఆ బట్టలని ఇవ్వచ్చు. ఎందుకనంటే దాని నుంచి మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులకు సంబంధించి ఎలాంటి వాటిని ఉంచకుండా అన్నిటిని తీసేసి అవతలి వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం నీట్గా ఇస్తున్నాం కాబట్టి మనకి శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు, అవతల శని యాక్టివేట్ అవుతాడు. కాబట్టి మనకు ఆ బట్టలను ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టాలు జరగవు. అయితే మనము ఎలా పడితే అలా వస్త్రాలను తీసి వారికి ఇచ్చేసామంటే అక్కడ ఏవైనా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఏవైనా జరిగే అవకాశం ఉంటుంది తప్ప నీట్గా ఇస్తే మాత్రము ఎలాంటి ఇబ్బందులు మాత్రము కలగవు. ఇది గుర్తుంచుకోండి.